హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చడి వెంకటేష్. ఇవాళ సాయంత్రం 5 o'clock ఏం చేయబోతున్నారు మీరు? నన్ను అడిగితే ఏం చేయొద్దు. మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప, ఎందుకంటే చాలామందికి ఈరోజు హాలిడే ఉంటుంది, ఉంటే తప్ప మీరు టీవీ ఆన్ చేసి టీవీకి కాళ్ళు అప్పగిచ్చేసి. ఎందుకంటే ఐపీఎల్ రిలీజియస్ రిటెన్షన్ సంబంధించి చాలా సస్పెన్స్ ఉంది, చాలా చాలా సర్ప్రైజెస్ కూడా ఉండబోతున్నాయి. మనకి చాలా వార్తలు వస్తున్నాయి, ఎప్పుడు లేదు. ఎప్పుడు మామూలుగా ట్రేడ్ కానీ రిలీజియస్ కానీ చాలా కన్వెన్షనల్ వేలో జరుగుతాయి, కానీ ఈసారి చాలా గమ్మత్తుగా జరుగుతున్నాయి. అనూహ్యమైన మరుపులు, చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ జరుగుతున్నాయి. సో ఈవినింగ్ 5 o'clock ఐ థింక్ జియో హాట్స్టార్లో, స్టార్ స్పోర్ట్స్లో ఇది లైవ్ ఉండేట్టుగా ఉంది. మీరు ఖచ్చితంగా చూడండి. లేకపోతే మీరు బయట ఉంటే యూ ఫాలో ఇట్ ఆన్ ట్విట్టర్ ఆర్ వాట్ ఎవర్ సోర్స్ దట్ యూ హ్యావ్. సో చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పటివరకు కొన్ని వార్తలు వచ్చినాయి, కొన్ని కన్ఫర్మేషన్, మేజర్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. బిగ్గెస్ట్ ఎవర్ ట్రేడ్ డీల్ ఇన్ ఐపీఎల్ ఏంటంటే సంజు శాంసన్ వర్సెస్ రవీంద్ర జడేజా అండ్ శామ్ కరన్, రెండు కలపాలి. రవీంద్ర జడేజా, శామ్ కరన్ గోయింగ్ టు రాజస్థాన్ రాయల్స్ అండ్ రిటర్న్ సంజు శాంసన్ కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్. ఇది అఫీషియల్గా ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ ట్రేడ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్లేయర్ కన్ఫర్మేషన్, ప్లేయర్ కన్సెంట్ కావాలి. తర్వాత డీల్ డైరెక్ట్గా కాకుండా త్రూ ఐపీఎల్ ద్వారా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా, తర్వాత ఐపీఎల్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ఇంతవరకు అఫీషియల్గా ఏం కాలేదు. యాక్చువల్గా ట్రేడ్కి ఇంకా టైం ఉంది. మీకు ఆక్షన్కి 1 week ముందు వరకు కూడా మీరు ట్రేడ్ అనేది చెకప్ చేయొచ్చు. ప్రజెంట్ అంటే టీమ్స్ ఎప్పుడు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి దాని ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కనుక చేస్తే ఏంటంటే ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని అట్టే పెట్టుకోవాలన్న విషయంలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దే ఆర్ హడావిడిగా ఇప్పుడు చేస్తున్నారు, చాలా చాలా హడావిడిగా చేస్తున్నారు. ఐపీఎల్ ఆక్షన్ ఎప్పుడు అనేది అది కన్ఫర్మ్ అయిపోయింది. 16th December అబుదాబీలో జరగబోతుంది. అదొకటే కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది కూడా కన్ఫర్మ్ అయింది ఏంటంటే ముంబై ఇండియన్స్ చాలా లేట్గా ఎంటర్ అయ్యారు, కానీ వాళ్ళు హడావిడిగా కొన్ని ట్రేడ్ డీల్స్ చేసేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అవేంటంటే దే ఆర్ గెటింగ్ షర్ఫేన్ రూదర్ఫోర్డ్ అండ్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ నేమో ఎల్ఎస్జీ నుంచి వచ్చుకున్నారు. ఎల్ఎస్జీకి అర్జున్ టెండూల్కర్ని ఇచ్చారు. అంటే ఇది స్ట్రైట్ స్వాప్ ఏం కాదు. అర్జున్ టెండూల్కర్ 20-30 lakhs, షార్దుల్ ఠాకూర్ 2 crores, అండ్ దే ఆర్ గెటింగ్ షర్ఫేన్ రూదర్ఫోర్డ్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. ఇదైతే పక్కా అయిపోయింది. అండ్ దే ఆర్ ఆల్సో గెటింగ్, ఇంకా ఇది ఖచ్చితంగా మనకు తెలియదు, మయాంక్ మార్కండే గతంలో వాళ్ళకి ఆడిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే కేకేఆర్ నుంచి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. అతను కూడా చిన్న అమౌంట్కే వస్తాడు. సో వాళ్ళు పెద్ద మేజర్ చేయలేదు. ఒక couple of seasons back they have done that major trade, all cash trade with హార్దిక్ పాండ్యా కదా. అప్పుడు అలా కాదు. ఇప్పుడు చిన్న వాళ్ళకి బ్యాకప్స్ కావాలి. నేను ఒక వీడియోలో ఎంఐ వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్పాను. వాట్ దే నీడ్ ఈస్ బ్యాకప్స్. ఆల్రెడీ దేర్ ఫస్ట్ 11 ఈస్ వెరీ గుడ్. సో బ్యాకప్స్ కావాలి. షర్ఫేన్ రూదర్ఫోర్డ్ ఈజ్ నాట్ క్యారెన్ పొలార్డ్ లాంటి వాడు ఏం కాదు, బట్ ఏంటంటే హీ కెన్ బి ఏ లేట్ ఆర్డర్ బిగ్ హిట్టర్గా, అదే నెంబర్ 4, నెంబర్ 5 అవసరమైతే అతను ఉంటాడన్నట్టుగా అతను తీసుకున్నారు. షార్దుల్ ఠాకూర్ నేను అనుకుంటున్నానంటే బహుశా బీసీసీఐ నుంచి బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ విషయంలో వాళ్ళకి ఏమైనా ఇండికేషన్ ఉందేమో. సో బుమ్రాని కొన్ని మ్యాచ్ల్లో కూర్చోబెడితే షార్దుల్ ఆడించుకోవచ్చు. దే ఆర్ నాట్ రిలీజింగ్ దీపక్ చహర్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే క్రికిన్ఫోలో, అంటే నేను వేరే సోర్సెస్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నాగరాజ్ గొల్లపూడి విత్ క్రికిన్ఫో, హీ హాస్ గాట్ గుడ్ సోర్సెస్ ఇన్ ఐపీఎల్ టీమ్స్. అతను చెప్పేది ఏంటంటే దీపక్ చహర్ని వాళ్ళు రిలీజ్ చేయట్లేదని చెప్తున్నారు. మరి దీపక్ చహర్ ఉండగా షార్దుల్ ఠాకూర్ వాళ్ళకి అవసరమా? షార్దుల్ ఠాకూర్కి ఆ ముంబై ఆడే ప్లేయరు, అతను నోస్ వాంకడే కండిషన్స్, హీ కెన్ బీ గుడ్ విత్ ద న్యూ బాల్, మెయిన్లీ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్లో కూడా అతని దగ్గర వేరియేషన్స్. ముంబై ఫర్ సమ్ స్పెసిఫిక్ రీజన్ వాంట్స్ షార్దుల్ ఠాకూర్. మరి బుమ్రాని కొన్ని మ్యాచ్లో అతనికి వర్క్లోడ్ మేనేజ్ చేయాల్సి వస్తే అతను ఆడిస్తారు. ఏదో మొత్తం మీద దే వాంట్ షార్దుల్ ఠాకూర్. దే ఆల్రెడీ హ్యావ్ దీపక్ చహర్, దే హ్యావ్ ట్రెంట్ బోల్ట్, దే హ్యావ్ హార్దిక్ పాండ్యా. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 11లోనే దే హ్యావ్ ట్రెంట్ బోల్ట్, బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఉండగా షార్దుల్ ఠాకూర్ మేబీ యాజ్ అన్ ఆల్రౌండర్, దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్ ఇద్దరిని ఒక నాడించుకుని పరిస్థితి మొత్తం దే కెన్. ఇదైతే డీల్ ఫైనలైజ్ అయిపోయింది. రూదర్ఫోర్డ్ అండ్ షార్దుల్ ఠాకూర్ గోయింగ్ టు ముంబై. మార్కండే ఆల్సో ఇస్ ఫాలోయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వినిపిస్తుంది పంజాబ్ కింగ్స్ నుంచి మ్యాక్స్వెల్ వస్తున్నాడు, చెన్నైకి వస్తున్నాడని, ముంబైకి వస్తున్నాడు. అదైతే కరెక్ట్ కాదు. చెన్నైకి మ్యాక్స్వెల్ ఈజ్ నాట్ గోయింగ్ టు చెన్నైకి అయితే మ్యాక్స్వెల్ వెళ్ళట్లేదు అనేది ఒక వార్త.
మీరు అనొచ్చు నువ్వు అన్ని వీడియోస్ చేయలేదు, కొన్ని టీమ్స్ ఎగ్గొట్టేసావు. పంజాబ్ ఫ్యాన్స్ ఆల్రెడీ సర్పంచ్ సాబ్ ఫ్యాన్స్ నా మీద కోపంగా ఉన్నారు. అయితే పంజాబ్ ఎందుకు చేయలేదు? పంజాబ్ ఈజ్ నాట్ రిలీజింగ్ మేజర్. వాళ్ళ టీం చాలా బాగా సెట్ అయింది. వాళ్ళు ఎవరు రిలీజ్ చేయరు. ఓన్లీ మ్యాక్స్వెల్ని రిలీజ్ చేస్తున్నారు మేజర్గా. ఆరన్ హార్డీని రిలీజ్ చేస్తున్నారు. ఆరన్ హార్డీ ఈ హార్డ్లీ ఐ డోంట్ థింక్ హీ ప్లేడ్ ఎనీ మ్యాచెస్ లాస్ట్ సీజన్. అతను ఏదో టీంలో స్క్వాడ్లో ఉన్నాడు తప్ప అతను రిలీజ్ చేస్తున్నారు. విష్ణు వినోద్ని రిలీజ్ చేస్తున్నారు. మరొక బౌలర్ కుల్దీప్ సేన్ రిలీజ్ చేస్తున్నారు. అది మాత్రమే మనకి న్యూస్ వస్తుంది. పంజాబ్ చాలా చాలా కూల్గా వాళ్ళు ఓన్లీ మ్యాక్స్వెల్కి అయితే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది. దాంతో దే మైట్ గో ఫర్ సమ్ బ్యాకప్స్ తప్పిస్తే మేజర్ రిలీజెస్ లేవు కాబట్టి వాళ్ళు చేయలేదు. గుజరాత్ కూడా అంతే. గుజరాత్ దే ఆర్ రిలీజింగ్ మిల్లర్, అది మెయిన్గా. అండ్ రూదర్ఫర్డ్ ఆల్రెడీ ట్రేడ్లో మనం చూసే కదా, దే ఆర్ రిలీజింగ్ మిల్లర్. అదొక్కటే మనకి అనిపిస్తుంది. కగేశ్వర్ రబాడాని వాళ్ళు రిలీజ్ చేయట్లేదని మనకి అదే నాగరాజ్ గొల్లపూడి లాంటి వాళ్ళు చెప్తున్న మాట ఇది. సో కగేశ్వర్ రబాడా రావట్లేదు, రిలీజ్ చేయలేదు. అతను హీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. సో అందుకే గుజరాత్ కూడా చేయలేదు. చెన్నై ఎందుకు చేయలేదంటే చెన్నై ఆల్రెడీ సంజు ట్రేడ్ విషయంలో చెన్నై నేను వీడియో చేశాను. దాంట్లో పాసిబుల్ రిలీజెస్ గురించి కూడా చెప్పాను. రిలీజెస్ లైక్లీ కాన్వే రిలీజ్ చేయొచ్చు, రవీంద్రన్ రిలీజ్ చేయొచ్చు అనేది కూడా చెప్పాను. అలాగే వాళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఉన్నారు కదా, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి అండ్ కోర్స్ విజయ్ శంకర్, వాళ్ళని కూడా రిలీజ్ చేయొచ్చు. చెన్నై కూడా పెద్ద అమౌంట్తోనే వెళ్తారు. మనం ఎవరెవరు పెద్ద పర్స్తో వెళ్తారనేది కూడా మనం లాస్ట్లో ఒకసారి ఒక లుక్ వేద్దాం. సో రకరకాల టీమ్స్ విషయంలో రకరకాల న్యూస్ వస్తాయి. కానీ కన్ఫర్మ్ అయినవి అయితే ఇవే మనం చెప్పినట్టుగా సంజు, జడేజా, శామ్ కరణ్ అండ్ రూదర్ఫర్డ్ అండ్ షార్దుల్ ఠాకూర్, అర్జున్ టెండూల్కర్ గోయింగ్ టు ఎల్ఎస్జి. ఇవైతే బేసిక్గా కన్ఫర్మ్ అయిన డీల్స్. ఇంకా అన్నిటికంటే మేజర్ మన ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకోవాలి. ఎస్ఆర్హెచ్ లేటెస్ట్గా అంటే ఆకాష్ చోప్రా చెప్పడం కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే దే మైట్ రిలీజ్ క్లాసన్. మళ్ళీ నన్ను అనకండి రిలీజ్ చేయకపోతే. అంటే ఆకాష్ చోప్రా లేటెస్ట్ వీడియో నేను చూశాను. తర్వాత వేరే సోర్సెస్ కూడా మన క్రికెన్ఫో వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, ఇంకొంత వేరే సోర్సెస్ చెప్పడం ఏంటంటే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాకు క్యామరన్ గ్రీన్ కావాల్సింది. క్యామరన్ గ్రీన్ని దగ్గర నుంచి చూశాడు. ఈ క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్ నాకు ఎస్ఆర్హెచ్లో కావాలి అని చెప్పి కమిన్స్ పట్టుబడుతున్నట్టుగా ఉన్నాడు. క్లాసన్ వెళ్ళిపోయినా పర్లేదు, క్లాసన్ దే కెన్ ట్రై టు బై హిమ్ బ్యాక్ అనేది ఒక వినిపిస్తుంది. సో క్లాసన్ని రిలీజ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ చేసే పాసిబిలిటీ ఉంది అని చెప్పి అంటున్నారు. క్యామరన్ గ్రీన్ ఇప్పుడే కాదు, ఆక్షన్ టైంలో క్యామరన్ గ్రీన్ విల్ గో ఫర్ బిగ్ అమౌంట్. 30కి వెళ్ళినా నేను ఆశ్చర్యపోను, 30 crores వెళ్ళినా ఆశ్చర్యపోను. ఎందుకంటే చాలా టీమ్స్ క్యామరన్ గ్రీన్ కోసం ట్రై చేయబోతున్నాయి. అతను అంత పర్ఫామ్ చేస్తాడా? హీ హెస్ డన్ రీజనబుల్లీ వెల్ ఇన్ ఐపీఎల్ ఫర్ ఎంఐ అండ్ ఆర్సీబీ. బట్ అతని కోసం చాలా టీమ్స్ బిల్డింగ్గా ఉంది. దాంట్లో ఎస్ఆర్హెచ్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నుంచి షమి వెళ్ళిపోవడం సర్టన్ అయిపోయింది. ఇది కూడా ఫైనల్. నేను ఇందాక ఫైనల్ చెప్తున్నాను, షమి ఈజ్ గోయింగ్ టు ఎల్ఎస్జి, ఆల్ క్యాష్ ట్రేడ్లో వెళ్తున్నాడు. అండ్ ఎల్ఎస్జి ఈజ్ రిలీజింగ్ రవి బిష్ణోయ్. మరి రవి బిష్ణోయ్ రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ అతను కూడా 10 crores 12 crores ఎక్కడ ఉన్నాడు. సో అది ట్రేడ్ ఆఫ్ చేసుకుని ఉండొచ్చు కదా. రవి బిష్ణోయ్ని ఎస్ఆర్హెచ్ తీసుకొని షమీని వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కదా. బట్ షమీని ఆల్ క్యాష్లో ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ రవి బిష్ణోయ్ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. రవి బిష్ణోయ్ లాంటి ఒక గన్ రిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. బట్ దే ఆర్ నాట్ టేకింగ్. రవి బిష్ణోయ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఆక్షన్. అంటే మనకి ఇప్పుడు వస్తున్న వార్తలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బిఫోర్ 5 o'clock. కానీ రవి బిష్ణోయ్ ఆక్షన్లోకి ఎందుకు వెళ్తున్నాడంటే షమీ ద్వారా వచ్చే 10 crores ప్లస్ క్లాసన్ కానీ, హర్షల్ పటేల్, ఇంకెవరెవరిని, అభినవ్ మనోహర్ మనం అనుకున్నా చాలామంది రిలీజ్ చేయొచ్చు. సో ఆ అమౌంట్ అంతా వాళ్ళు పెట్టుకొని దే విల్ గో ఫర్ క్యామరన్. సో ఇది ఇండికేషన్ వాళ్ళు ఎందుకని బిష్ణోయ్ని తీసుకోలేదంటే షమీకి అగేన్స్ట్గా, బికాస్ దే వాంట్ బిగ్ అమౌంట్ ఇన్ ది ఆప్షన్. అయితే స్ట్రైట్ స్వాప్ బాగుండేది. ఐ థింక్ 14 crores ఎంతో ఉంది, కరెక్ట్గా నాకు అమౌంట్ గుర్తులేదు. అతన్ని తీసుకుని షమీ 10 కోట్లు అక్కడ ఇచ్చేసి బిష్ణోయ్ని తీసుకుని ఉంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ లెగ్ స్పిన్నర్ బ్రహ్మాండంగా సెట్ అయ్యారు కదా. మరి ఎందుకని వాళ్ళు చేసుకోలేదంటే మేబీ దే వాంట్ క్యామరన్ గ్రీన్. సో షమీ అయితే వెళ్ళడం, ఎల్ఎస్జీకి వెళ్తున్నాడు, అదైతే పక్కా అయిపోయింది. ఎల్ఎస్జీకి ఎందుకు వెళ్తున్నాడు అంటే షమీ, ఎల్ఎస్జీలో ఆల్రెడీ ఇంజర్డ్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఎల్ఎస్జీలో మీకు మయాంక్ యాదవ్ కానీ గతంలో ఎన్ని ఇంజరీస్ అయిన వాళ్ళకి అయితే వాళ్ళు అర్జెంటుగా షార్దుల్ ఠాకూర్ని కూడా డ్రాఫ్ట్ చేసుకోవడం అనేది, మనం అన్సోల్డ్ ప్లేయర్ని తీసుకోవడం చూసాం మనం. కానీ మరొక ఇంజరీ ప్రోన్ ప్లేయర్ని తీసుకున్నారు. బట్ ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడ కొత్తగా బౌలింగ్కి వచ్చగా భరత్ తరుణ్ వచ్చాడు. భరత్ తరుణ్ నోస్
షమీ క్లోజ్లీ ఇండియన్ టీంతో వర్క్ చేశారు కాబట్టి షమీ నుంచి ఏం రాబట్టుకోవాలో అతనికి తెలుసు. అతను ఎలా చేయాలి, బిర్యానీ తినిపించడం, బిర్యానీ ఫ్యాన్ అతను. బిర్యానీ మీరు లక్నోలో కూడా లక్నో బిర్యానీ దొరుకుతుంది. యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ యూపీ. హైదరాబాద్ బిర్యానీ కాకుండా లక్నో బిర్యానీ తింటాడు. లక్నో బిర్యానీ అతనికి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. బిర్యానీ తినిపించే మొత్తం మీద షమీ నుంచి రాబట్టుకోవడం, రిజల్ట్స్ రాబట్టుకోవడం భరత్ తరుణ్ తెలుసు. సో భరత్ తరుణ్ ఇన్సిస్ట్ చేసి షమీని తీసుకుంటున్నారు. షమీ హీ నోస్ షమీ కెన్ బి ఎన్ అసెట్. సో అతను కనుక ఫిట్గా ఉంటే అసెట్. ఫిట్నెస్ విషయంలో కొంత డౌట్ ఉంది, కానీ ఫిట్ ఉండే అది తెలుసు కాబట్టి షమీని ఎట్లా ఎక్కడెక్కడ ఆడించాలి, ఎక్కడ ఆడించకూడదు అనేది అతనికి తెలుసు కాబట్టి అతను తీసుకుంటున్నారు. అండ్ దే ఆర్ నాట్ రిలీజింగ్ మయాంక్ యాదవ్. ఎల్ఎస్జీ గురించి కూడా చెప్పాలి. ఎల్ఎస్జీ ఈజ్ నాట్ రిలీజింగ్. మయాంక్ యాదవ్ రిలీజ్ చేయొచ్చని నేను వీడియోలో చెప్పాను, కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం వాళ్ళ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే ఈజ్ అ జనరేషనల్ టాలెంట్. 157, 156 ఎంత క్లాక్ చేశాడు కదా, ఈజ్ యాక్యురేట్, ఈజ్ క్విక్ అండ్ ఆల్రెడీ ఈ స్టార్టెడ్ బౌలింగ్ అని చెప్తున్నారు. బౌలింగ్ స్టార్ట్ చేశాడు. జూన్లో అతనికి మేజర్ సర్జరీ అయిన తర్వాత రిహాబ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బై ఫిబ్రవరి అతను ఫుల్ టిల్ట్ బౌలింగ్ చేస్తాడు, ఫుల్ థ్రాటిల్ బౌలింగ్ చేస్తాడని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్టెడ్ బౌలింగ్ లిటిల్. సో వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ మయాంక్ యాదవ్. వాళ్ళకి ఒక తురుపు ముక్కగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈవెన్ వాళ్ళ కొత్తగా టీంలో చేరిన టామ్ మోడీ కూడా, వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్, ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మయాంక్ యాదవ్. సో మయాంక్ యాదవ్ ఈజ్ స్టేయింగ్. దే రిలీజ్ బిష్నోయ్ రిలీజ్ నాకేంటి అర్థం కాలేదు. వికెట్ ఉన్నాడు మీకు, బట్ బిష్నోయ్ లాంటి ఒక గన్ స్పిన్నర్ అంటే లాస్ట్ సీజన్ ఇట్ హ్యావ్ గ్రేట్ సీజన్, బట్ బిష్నోయ్ ఈజ్ ఏ గన్ బౌలర్. అని ఎందుకో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఓకే, లెట్ ఇట్ బి. పంజాబ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, పంజాబ్ ఎవరిని రిలీజ్ చేయబోతున్నా. అండ్ ఆల్సో ఎల్ఎస్జీ ఈజ్ రిలీజింగ్ ఆకాష్ దీప్ కూడా. సో ఆకాష్ దీప్ అమౌంట్ అతను 8 కోట్లకి ఎంతకో తీసుకున్నారు. ఆకాష్ దీప్ అమౌంట్ వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు, షమీకి అడ్జస్ట్ చేసుకుంటారు. మిల్లర్ని కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. మిల్లర్ని ఆల్రెడీ రీజన్ చెప్పాను, మిల్లర్ని వాళ్ళు 11లో ఆడించుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి మనకి అర్థమవుతుంది. కేకేఆర్ ఈజ్ రిలీజింగ్ వెంకటేష్ అయ్యర్ అనేది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. కేకేఆర్ నేను చెప్పినట్టుగానే పెద్ద అమౌంట్ 40 crores వెళ్ళే అవకాశం ఉంది. కేకేఆర్ ఏమైనా వరుణ్ చక్రవర్తిని క్యాప్టెన్ చేస్తే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి తమిళనాడు టీంకి ఏదో ఒక ఫార్మాట్లో ఈజ్ లీడింగ్. సో అతనికి కూడా క్యాప్టెన్ కూడా చేయొచ్చు. బట్ రహానే ఉంటాడు. రహానే అయితే కంటిన్యూ అవుతాడు టీంతో, ఎందుకంటే 1.5 crore ఎంతో తీసుకున్నారు. అండ్ దే ఆర్ రిలీజింగ్ వెంకటేష్ అయ్యర్ అండ్ సమ్ అదర్ డికాక్ గుర్బాజ్లో ఒకరిని రిలీజ్ చేయొచ్చు. దే మైట్ టార్గెట్ బెయిర్స్టో మీద వాళ్ళకి ఎక్కువ టార్గెట్. దే ఆల్సో విల్ టార్గెట్ క్యామరన్ గ్రీన్ కోసం వెళ్తారు వాళ్ళు. పెద్ద అమౌంట్ వస్తుంది, ఎందుకంటే 23 crores అక్కడైనా ఇక్కడ 23.75 crores ఫర్ వెంకటేష్ రిలీజ్ అయితే దే కెన్ ఆల్సో బిట్ ఫర్ క్యామరన్ గ్రీన్. అండ్ ముంబై నేను చెప్పినట్టుగా దీపక్ చహర్ విషయంలో కొంతమంది రిలీజ్ చేయరని అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఆ బ్యాకప్స్ వచ్చేసినాయి. 3 బ్యాకప్స్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసినాయి. ఢిల్లీ గురించి ఏంటంటే, ఢిల్లీ లాస్ట్ వీడియోలో నేను జాక్ ఫ్రేజర్ మెక్కర్న్ రిలీజ్ చేయకపోవచ్చు అని చెప్తాను, కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం దే ఆర్ రిలీజింగ్ జాక్ ఫ్రేజర్ మెక్కర్ అండ్ నటరాజన్ ఇద్దరిని రిలీజ్ చేస్తున్నారు అని మనకి వార్తలు. మేజర్ రిలీజెస్ ఏమి ఉండకపోవచ్చు అక్కడ. రాజస్థాన్ రాయల్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు నితీష్ రాణాని రిలీజ్ చేయొచ్చు అని అంటున్నారు. తీక్షణని రిలీజ్ చేస్తారు. నితీష్ రాణా నేను చెప్పినట్టుగానే ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో నితీష్ రాణాని రిలీజ్ చేస్తున్నారు. కేకేఆర్ నుంచి వాళ్ళకి యాంకృష్ రఘువంశీ వస్తున్నాడంటే రావట్లేదని అంటున్నారు. రఘువంశీ రాకపోవచ్చు, కానీ నితీష్ రాణా, తీక్షణ రిలీజ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ శామ్ కరన్ రిలీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం అనుకున్నాం జడేజా క్యాప్టెన్ అవుతాడని అనుకున్నాం. జడేజా వాళ్ళ సోర్సెస్ చెప్పడం అంటే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అన్నారు. ఎందుకంటే జడేజా, శామ్ కరన్ ఆల్రెడీ లెడ్ ఇంగ్లాండ్. శామ్ కరన్, జడేజా లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. ఆల్రెడీ పరాగ్, జైస్వాల్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో దే ఆర్ నాట్ ఈవెన్ హసరంగా ఆల్సో లెడ్ శ్రీలంక. వాళ్ళకి చాలా దే హ్యావ్ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పి వాళ్ళ క్లోజ్ సోర్సెస్ అన్నట్టుగా మనకి అనిపించింది. సో జడేజా క్యాప్టెన్ అవ్వడం అనేది కంపల్సరీ ఏమీ కాదు, కానీ మనకు వస్తున్న కొన్ని న్యూస్ ఏంటంటే జడేజా క్యాప్టెన్సీ వస్తాను అన్నాడు. లెట్ us see వాట్ హ్యాపెన్స్. అక్కడ కూడా సిచ్యుయేషన్ చాలా ఫ్లూయిడ్గా మనకు కనిపిస్తుంది. సిఎస్కేలో కాన్వే అండ్ రచిన్ రవీంద్ర వెళ్ళిపోతారు. మనం ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను కదా సిఎస్కేలో ఎవరు వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, పతిరానా ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు అశ్విన్. పతిరానా రిలీజ్ చేయరు అని అన్నారు. ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది, ప్రాబ్లం లేదనుకుంటా మీకు. నేను చాలా విషయాలు డిస్కస్ చేయాలి. పతిరానా గురించి ఒక గమ్మత్తైన ట్వీట్ పెట్టాడు అశ్విన్, మన రవిచంద్రన్ అశ్విన్. వాళ్ళ కోచ్ ఫ్లెమింగ్ షోయింగ్ 10 అంటే పత్తు తమిళ్లో.
అండ్ రాణా దగ్గుబాటి ఫోటో పెట్టాడు, పత్తి రాణా అని పెట్టి ఏం పెట్టలేదు, చిన్న స్మాల్ ఎమోజీ పెట్టాడు, డౌట్ఫుల్ ఇమేజ్. సో పత్తి రాణా ఇస్ గోయింగ్. ఎందుకంటే పత్తి రాణాని వాళ్ళని గ్రూమ్ చేసి అంతా అతను ఒక లాస్ట్ సీజన్ డెంట్ హ్యావ్ గ్రేట్ సీజన్. బట్ పత్తి రాణాని ఎందుకు వదిలేస్తున్నారు అంటే అతని యాక్షన్ చేంజ్ చేసుకున్నాడు. అతను ఇంటర్నేషనల్ ఆడినప్పుడు శ్రీలంక టీం వాళ్ళు అతని యాక్షన్ చేంజ్ చేశారు. అతను మలింగలాగా సైడ్ ఆర్మ్ స్టైల్లో బౌలింగ్ చేస్తుండే అతన్ని యాక్షన్ చేంజ్ చేశారు. అది ఏదో సమ్హౌ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్. బట్ అతన్ని ఏంటంటే ట్రేడింగ్ చేయకుండా, వాళ్ళు ట్రేడింగ్లా పెట్టకుండా ఆక్షన్లోకి రిలీజ్ చేస్తే అతను పెద్ద అమౌంట్ వెళ్తుంది. సో దే స్టిల్ దే ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ పత్తి రాణా. సో ఆక్షన్ రిలీజ్ చేస్తే ఇప్పుడున్న 10-12 కోట్లకి అంత ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా రావచ్చు అతనికి. ఎందుకంటే పత్తి రాణా లాంటి బౌలర్ కోసం చాలా టీమ్స్ అతని లాంటి ఒక ఆక్వర్డ్ యాక్షన్ ఉండే బౌలర్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కదా. మీ మిస్టరీ స్పిన్నర్స్కి ఆక్వర్డ్ యాక్షన్ ఉండే ఫాస్ట్ బౌలర్స్కి డిమాండ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ రిలీజింగ్ హిమ్ ఇంటూ ఆక్షన్ అని మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే ఆర్సీబీ ఈజ్ రిలీజింగ్ లియామ్ లివింగ్స్టన్ అంటున్నారు. బట్ వీఆర్ నాట్ షూర్. ఇవన్నీ కూడా నేను వేరే సోర్సెస్ నుంచి వచ్చినాయి చెప్తున్నాను. 5 గంటలే మీరు చూడండి. ఇవన్నీ తప్పు అయితే డోంట్ బ్లేమ్ మీ. లివింగ్స్టన్ 8.7 crores వాళ్ళు రిలీజ్ అవుతుంది. 8.7 crores బిగ్ అమౌంట్. ఎందుకంటే టిమ్ డేవిడ్ వచ్చిన తర్వాత టిమ్ డేవిడ్ షెపర్డ్ ఉన్నారు, సాల్ట్ ఉన్నాడు, హ్యాజల్వుడ్ ఉన్నాడు. సో లియామ్ లివింగ్స్టన్ హ్యాడ్ ఎన్ యావరేజ్ సీజన్, 1-2 గుడ్ నాక్స్ అండ్ కపుల్ ఆఫ్ వికెట్స్, కానీ కొంత బౌలింగ్ చేశాడు. బట్ దే డోంట్ రిక్వైర్ హిమ్ దట్ మచ్. సో లియామ్ లివింగ్స్టన్కి వాళ్ళకి పెద్ద అమౌంట్ వస్తుంది. ఒక మంచి మనం చెప్పాం కదా, ఫాస్ట్ బౌలర్స్లో హ్యాజల్వుడ్కి ఇష్యూస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ యాషెస్ నుంచి వస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ నాట్ ప్లేయింగ్ ఎనీ క్రికెట్ అదర్ దాన్ ఐపీఎల్. అండ్ ఎస్ దయాల్ విషయంలో ఆల్రెడీ చెప్పాను, అతను ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కొని ఉన్నాడు. సో వాళ్ళకి దే నీడ్ సమ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ దే మే నాట్ రిలీజ్ రసిక్ సలాం. సో వాళ్ళు లియామ్ లివింగ్స్టన్ రిలీజ్ చేస్తే దే కెన్ గో ఫర్ అన్ ఎక్స్ట్రా ఇండియన్ పేసర్, ఫారిన్ పేసర్స్ కోసం వెళ్ళే అవకాశం వాళ్ళకి. జీటీ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, రోదర్ఫోర్డ్ రిలీజ్ చేశారు, మిల్లర్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అదైతే పక్క. సరే, జీటీలో మిల్లర్ లేడు. జీటీ మైట్ టేక్ మిల్లర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రోదర్ఫోర్డ్. అక్కడ కన్ఫ్యూజన్ పాత కదా. సో రోదర్ఫోర్డ్ రిలీజ్ చేసి వాళ్ళు దే మైట్ టేక్ మిల్లర్ మళ్ళీ హోమ్ కమింగ్ అయ్యే అవకాశం ఉంది. అది ఆక్షన్. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎక్కువ రిలీజ్, మనకు తెలుసు కదా ఆశీష్ నెహ్రా చాలా తక్కువ ఇలాంటి ఇష్యూస్ చేస్తాడు. సో దే ఆర్ నాట్ గోయింగ్ బిగ్ వేలో వెళ్ళే అవకాశం కనబట్టలేదు ఆక్షన్లో. దే ఆల్రెడీ హ్యావ్ సమ్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ నేను చెప్పాను కదా మా ఛానల్ ఓ పాట కదా చేశారు చాలామంది. కొత్త వీడియో ఒకటి రిలీజ్ అయింది. సో అది కూడా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా మ్యూజిక్ ఛానల్ ఓ పాట కదా. దాంట్లో ఒక రెహమాన్ సాంగ్ మీకు కూడా చాలా నచ్చే సాంగ్, అది బాగుంటుంది. ఆ సాంగ్ మీరు కూడా సాంగ్ వినండి. సాంగ్ గురించి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు వినండి. ఆ సాంగ్ ఏదో నేను చెప్పను, మంచి సాంగ్, అనంత్ శ్రీరామ్ రాసిన పాట, రెహమాన్ మ్యూజిక్లో గుడ్ సాంగ్. ఓ పాట కథలో ఆ పాట కథ మీరు వినండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం.